నమస్తే. మెటా ఇండియా అధిపతి అరుణ్ శ్రీనివాస్ పైన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కారణం ఏంటంటే కొద్ది రోజుల కిందట ప్రధాని మోదీ చేసినటువంటి వీడియోని బ్లాక్ చేయడంతో పాటు ప్రధాని మోదీపై అభ్యంతరకరమైనటువంటి కంటెంట్ వైరల్ అయినటువంటి నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. కొంతమంది బీజేపీ కార్యకర్తలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మెటా ఇండియా అధిపతితో పాటు అలాగే కొన్ని సోషల్ మీడియా ఖాతాల నిర్వాహకులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అసలు మొత్తం ఇప్పుడు జన్జీ ఉద్యమం అంతా కూడా ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చుట్టూనే తిరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడం ద్వారా, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ద్వారా ఇప్పటికే సమన్లు కూడా జారీ చేయడం జరిగింది. మెటా ఇండియా అధిపతికి ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇచ్చిందా? గతంలో డొనాల్డ్ ట్రంప్ కూడా చేయలేనటువంటి పని ఇప్పుడు మోదీ గారు చేసి చూపించారా? అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదైంది? లెట్స్ టాక్ అబౌట్ ఇట్. నాతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం. అసలు హైదరాబాద్లో కేసు నమోదు కావడం ఏంటి? మొత్తం కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది నాకైతే. నేను కూడా బీజేపీ ఐటీ గ్రూప్లో ఉన్నాను. నేను ఐటీ మెంబర్ కాదు, కానీ ఆ గ్రూప్లో నన్ను ఉంచుకున్నారు వీళ్ళు. సో నిన్న రాత్రి చూశాను నేను ఈ ట్వీట్ కంప్లైంట్ గురించి. ఒక ట్వీట్ చూశాను మొన్న యాక్చువల్లీ, అండ్ దాని గురించి యాక్షన్ నిన్న మళ్ళీ మొదలైంది. ఇవాళ పొద్దున దాన్ని ఎఫ్ఐఆర్గా కన్వర్ట్ చేశారు పోలీసులు. అప్పుడు నాకు డౌట్ ఉండే, నేను ఆ గ్రూప్లో కూడా చెప్పాను వీళ్ళు ఎప్పుడైనా ఇన్వెస్టిగేట్ చేస్తారో లేదో అని డౌట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా. ఇన్ఫాక్ట్ రాహుల్ గాంధీ గారు ఇవాళ పొద్దున స్టేట్మెంట్ ఇచ్చారు ఢిల్లీలో, అమిత్ షా బ్లాక్ చేస్తున్నారు పిల్లల అకౌంట్ అంతా, ఒకరోజు వీళ్ళందరూ కలిసి అమిత్ షా గారిని కొడతారు అది ఇది అని చెప్పి ఏదేదో చెప్పాడు వాగాడు. సో న్యాచురల్లీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు, అరే ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా అదే చేస్తున్నారని, కానీ ఆయన కోపం వస్తుందేమో బహుశా. కానీ రాహుల్ గాంధీ వ్యతిరేకంగా 3 వీడియోలు చేస్తే ఇక్కడ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అది మీకు గుర్తుంటుంది, అగేన్స్ట్ ఇండివిజువల్స్ ఎవరెవరు వీడియో పెట్టారో వాళ్ళ మీద. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది అది ఓన్లీ ఢిల్లీలో ఉండదు. హైదరాబాద్లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చాలా ఉంది. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. ఎనీవే రాజు గారు, ఇది మనం అర్థం చేసుకోవాలంటే ఒకటి ఎవరు పోస్ట్ చేస్తున్నారో అదొకటి. ఇన్ఫాక్ట్ ఆ అమ్మాయి ఒకటి మీకు గుర్తుంటుంది ఢిల్లీలో, రుచిక అని చెప్పి మోదీ గారు అమ్మగారిని తిట్టారు, మెలోనీని తిట్టారు. ఆమెని ఇవాళ జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. బహుశా ఇవాళ రేపు అరెస్ట్ అయిపోతారు. పెద్ద గొడవ చేస్తున్నారు వీళ్ళు సీజేపీ వాళ్ళు. ఏమవుతుంది అప్పుడప్పుడు తిడితే ఏమవుతుందని ఒకటే అడగాలి వీళ్ళ దగ్గర. ఈ సౌరవ్ దాస్ ఉన్నాడు కదా, మీ అమ్మగారిని తిడితే ఎట్లా ఉంటుందని నేను అడిగాను ఇవాళ ట్విట్టర్లో. మీ మిగతా మా మలయాళంలో ఒక సేయింగ్ ఉంది, చాలాసార్లు చెప్పాను మీకు ఇక్కడ మన స్టూడియోలో కూడా. నేను అక్కంటే అమ్మగారు పిచ్చి పడితే బాగుంటుందట చూడడానికి, తమాషగా ఉంటుందట. మన అమ్మగారు పిచ్చి పెట్టినప్పుడు అర్థమవుతుంది సంగతి. సో మన అమ్మని తిట్టారు, మనకు కోపం వస్తుంది. వాడు అంటాడు ఏమవుతుంది మోదీ గారు అమ్మని తిడితే, అప్పుడప్పుడు అట్లనే ఉంటుంది, ఏం కాదు అది యంగ్ జనరేషన్లో అట్లా ఉంటుంది. యంగ్ జనరేషన్ లేదు, మీ అమ్మ నాన్న ఎట్లా మిమ్మల్ని ఏం చెప్తారో అది నేర్పిస్తారో, పెద్దలతో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా దట్ మీ అప్బ్రింగింగ్ ఉంటుంది చూడండి, దాని మీద ఉంటుంది అదంతా. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఢిల్లీ దాంట్లో మనం చూస్తున్న ప్రతి మనిషి ఎవరెవరో వీడియోలు వేశారో వాళ్ళని కంప్లైంట్ ఫైల్ చేస్తున్నారు. వాళ్ళు రెంట్కున్న ఇంటి నుంచి బయటికి తరిమి కొడుతున్నారు. అది కాకుండా ఇంకా ఎవడైనా ఎస్పెషల్లీ మేల్ మెంబర్స్ దొరికితే వాళ్ళని రోడ్ మీద కొడుతున్నారు. వాళ్ళు అబ్బాయిలు అయితే వాళ్ళని డెఫినెట్గా కొడుతున్నారు అబ్బాయిలంతా. సో ఇది నేను కూడా ఐ డోంట్ సపోర్ట్ మాబ్ మెంటాలిటీ, కానీ మీరు చేసిన పనికి ఇదే న్యాచురల్ జస్టిస్. ఎందుకంటే మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి మళ్ళీ వారిని అక్కడ కూర్చోబెట్టి బిర్యానీ తినిపించి ఇదంతా నడవదు. బెస్ట్ ఇస్ మాబ్ జస్టిస్. ఓకే, 10 తన్ను తిని తెలిసిపోతుంది, నెక్స్ట్ టైం చేయడం ఇట్లాంటి పనులన్నీ. వీళ్ళకి ఏం జరిగిందంటే ఆ రోజు పార్లమెంట్ ముట్టడి చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం చెప్పిన వాళ్ళకి వాళ్ళ అరెగెన్స్ ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే మీరు ఒక క్రౌడ్లో 100 మంది ఉన్నారనుకోండి, మీ రియాక్షన్ సపరేట్ ఉంటుంది. 5,000 మంది కాగానే మీ రియాక్షన్ సపరేట్. మారో రేస్ సార్ ఎక్కువ అనగానే అందరూ జోష్ వచ్చేస్తుంది అందరూ. ఇదే జరిగింది ఆ రోజు అక్కడ. ఒకరు తిట్టును చూసి ఇంకొకటి, వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ చూడండి, వీళ్ళు ప్రొటెస్ట్కి రాలేదు కాదు సార్. వీళ్ళందరూ అవుట్ ఆఫ్ ఎమోషన్ ఈ బూతులు తిట్టారా, లేకపోతే ఎవరైనా డబ్బులు ఇచ్చి మీరు ఇది ఇలా మాట్లాడండి అని రెండు ఉన్నారు? వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళు దే ఆర్ నాట్ ప్రొటెస్టర్స్. వీళ్ళు అక్కడ వచ్చి వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని పెంచుకోవడము, ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్స్ పెంచుకోవడానికి వచ్చారు అక్కడ. వీళ్ళందరూ అంతే. 5-6 మంది ఇప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ చేసి వీళ్ళందరూ అంతే. దే ఆర్ నాట్ స్టూడెంట్ ప్రొటెస్టర్స్. వాళ్ళు అక్కడ దానికోసం ముంబైలో మీకు గుర్తుంటుంది, ఒక అమ్మాయి ఇట్లా బస్సుని ఆపింది, పోలీస్ బస్ని. ఇప్పుడు ఆమె కంప్లైంట్ వచ్చినప్పుడు ఆమె ఉంటుంది, నేను సబ్స్క్రిప్షన్ కోసం చేశాను, నేను కావాలని చేయలేదు, నేను నా ఫాలోవర్స్ని పెంచుకోవడానికి చేశాను. అరే మీ ఇమేజ్ అయితే చూపించారు, యూఆర్ ఏ ప్రొటెస్టర్, ఏదో 10 బుల్లెట్లు తిన్నట్లు చూపించారు వాళ్ళు మీరు మళ్ళీ ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్లో. ఇప్పుడు ఏడుస్తున్నారా మీరు అని చెప్పేసి. సో ఏమవుతుందంటే ఇప్పుడు ఓకే, అమ్మాయిని హెరాస్ చేయకూడదు, ఈవెన్ ఐఎమ్ ఆఫ్ దట్ ఒపీనియన్. కానీ మీరు చేసిన పనికి మీకు శిక్ష పడాల్సిందే. చాలా దాంట్లో పోలీస్ కంప్లైంట్ కానివ్వండి, మిగతా ఏమైనా కానివ్వండి అది చేయాల్సిందే.
ఈ CJP వాళ్ళు చెప్తున్నారు కంప్లైంట్ పెట్టకూడదు. నువ్వు అట్లా కంప్లైంట్ పెట్టకూడదని చెప్పడానికి. హూ ఇస్ సౌరవ్ దాస్? ఈజీ ద ఏం చెప్తారు పోలీస్ కమిషనర్, DGP? వాడేవాడు కంప్లైంట్ చేసావు తప్పు తినాల్సిందే అంతే. ఇప్పుడు చెప్తున్నటువంటి సుప్రీంకోర్టు చెప్పినా నేను పట్టించుకోను. హూ ఆర్ యూ? దట్స్ సింపుల్ యాజ్ దట్. ఎనీవే, ఇప్పుడు ఈ కంప్లైంట్ ఫైల్ చేసిన దాంట్లో చాలా మటుకు మనం గుర్తుపెట్టుకోవాలి. యంగ్స్టర్స్కి ఎన్నో రోజుల నుంచి నేను చెప్తున్నాను, ఇది మీరు చేయకండి. ఎస్పెషలీ ఈ ప్రొటెస్ట్ టైంలో చాలామంది వీడియోలు పెట్టినప్పుడు చెప్పాను, ఇది కాంప్లికేషన్ మీకు అర్థం కావట్లేదు. చాలామంది డిలీట్ చేశారు వాళ్ళ అకౌంట్, కానీ డిలీట్ చేసే ముందు చాలామంది ఈ మీమ్స్ చేస్తున్న వాళ్ళందరూ దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళ పని అదే డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ వీడియోస్ వైరల్ అయిపోయినాయి, పోలీస్ కంప్లైంట్ రావడం మొదలుపెట్టింది. రాజుగారు ఎన్నో రోజులు చెప్తున్నాను, బహుశా లాస్ట్ వీక్ కూడా సాయి గారికి చెప్పాను, ఉద్యోగం రాదు. ప్రైవేట్ సెక్టర్ అయినా గవర్నమెంట్ అయినా ఉద్యోగం రాదు ఈ యంగ్స్టర్స్కి. నాలాంటి వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఐఎమ్ 64 యాజ్ ఆఫ్ యెస్టర్డే, సో దర్ ఇస్ నో ఇష్యూ ఫర్ మీ. కానీ ఇప్పుడు కాలేజ్కి వస్తున్న 19, 20, 21, 23, 4 సంవత్సరాలు కాలేజ్ నుంచి మళ్ళీ బయటకు వచ్చి ఉద్యోగం చూసిన వాళ్ళకి ఇది బ్లాక్ మార్క్ అయిపోతుంది. కెరీర్ పోతుంది, కెరియర్ పోతుంది. మీరు రాయి కూడా విసరకపోతే మీ కెరియర్ పోతుంది. ఎందుకంటే మీరు ఫేషియల్ రికగ్నిషన్ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు, ఎవరో డేటాబేస్లో ఎంటర్ చేస్తారు. సుప్రీంకోర్టు ముందు అన్నీ చెప్తారు, మేము అది చేయట్లేదు ఇది చేయట్లేదు. పోలీసు వాళ్ళు వాళ్ళ IB డిపార్ట్మెంట్ పని ఇది. IB బయటకు వచ్చి ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పదు మేము చేస్తున్నామని చెప్పేసి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ చేసిన పనికి ఇప్పుడు ఫేస్బుక్ మెటా హెడ్కి నోటీస్ ఇష్యూ చేశారు. ఆయన్ని ఇన్వెస్టిగేషన్లో అపేర్ చేయమని. దీనికన్నా ముందు వరల్డ్ వైడ్ హెడ్ని ఢిల్లీకి పిలిపించారు. మీకు గుర్తుంటుంది, మోదీ గారు వీడియో డిలీట్ చేశారు. నేను ఇవాళ పొద్దున దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకటి, హౌ ఇస్ ఇట్ డన్ వీడియో డిలీషన్. నాకు కూడా 3-4 సార్లు వీళ్ళు వీడియో డిలీట్ చేశారు. ఎందుకంటే ఎనీ రైట్ వింగ్ వీడియో ఉంటే అప్పుడే డిలీట్ చేసేస్తారు వీళ్ళు. ఏంటంటే మాస్ రిపోర్ట్ చేస్తారు. ఈ జిహాదీ గ్రూప్స్ ఉంటారు చూడండి, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాస్ రిపోర్ట్ చేస్తారు. వాళ్ళకి ఒక గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో నా లింక్ వేసేసి అరే రిపోర్ట్ చేయాలంటే 250 మంది ఒకటేసారి రిపోర్ట్ చేస్తారు. ఆటోమేటిక్గా ఇట్ విల్ బీ టేకెన్ డౌన్. ఏముందని కంటెంట్ చూడరు. ఇవాళ పొద్దున్న నాకు X నుంచి ఒక నోటీస్ వచ్చింది, వన్ ఆఫ్ యువర్ పోస్ట్ ఈస్ బీయింగ్ కైండ్ ఆఫ్ షాడో బ్యాండ్, అంటే కనిపించదు. ఏంట్రా పోస్ట్ అంటే, నేను ఆ రోజు ఈ పార్లమెంట్ మార్చ్ జరిగిన నెక్స్ట్ డే నేను ట్వీట్ పెట్టాను, ఇఫ్ యూ వాంట్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, మీరు లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండాలంటే బి ఎ స్కై రూట్. ఆ టైంలోనే ఈ రాకెట్ కూడా లాంచ్ అయింది, స్కై రూట్. బి ఎ స్కై రూట్, నాట్ ఎ కాక్రోచ్. దాంట్లో హేట్ఫుల్ కండక్ట్ అంట. నాకు అర్థం కాదు దాంట్లో హేట్ఫుల్ ఏముంది. యంగ్స్టర్స్కి అడ్వైస్ ఇచ్చాను, మీరు జీవితంలో బాగుపడాలంటే స్కై రూట్ లాగా ఉండండి, కాక్రోచ్ లాగా కాదని చెప్పేసి. ఇన్స్పైరింగ్ మెసేజ్ అది. సో దట్ ఈస్ హేట్ఫుల్ కండక్ట్. సో నేను దాని గురించి వాళ్ళు కంప్లైంట్ చేశాను. మాకు ఎవ్రీబడి ఇన్ ద బార్గెన్, అశ్విని వైష్ణవ్ని కానీ ఎలాన్ మస్క్ అందరూ వేసుకున్నాను దాంట్లోని. సో ఈ ఇంటర్మీడియరీస్ వీళ్ళేమంటారంటే, రాజుగారు ఇప్పుడు మీరు వీడియో పోస్ట్ చేస్తున్నారు ఫేస్బుక్లో ఆర్ ఇన్స్టాగ్రామ్, నేను ఐఎమ్ నాట్ పోస్టింగ్ ఇట్, మీరు నా వెహికల్ యూజ్ చేసుకుంటున్నారు, నా సైట్, నా పోర్టల్, నా ఇన్స్టాగ్రామ్ని మీరు వాడుకుంటారు. నేను దాన్ని కూర్చొని ప్రతి వీడియోని చెక్ చేయలేను. వీళ్ళ లాజిక్ ఇది. కానీ అదే టైంలో మోదీ గారి వీడియో ఎట్లా దొరికింది మీకు? ఎలా, ఎందుకు బ్లాక్ చేశారు? అలోగ్రితం ఉంటుంది ఒకటి. సో వీళ్ళేం చేస్తారంటే, ఇప్పుడు నేను దీనికన్నా ముందు 6 సంవత్సరాల ముందు ఒక ట్వీట్ చేశాను. అప్పుడు ఇరాన్ ఒక ధమ్కి ఇచ్చింది, ఇప్పుడు కాదు, అప్పుడు ఇరాన్ ధమ్కి ఇచ్చారు, అమెరికన్ అసెట్స్ ఎక్కడ ఉంటే కానీ మేము ఆ కంపెనీ మీద దాడి చేస్తాం. ఎక్కడైనా లోకంలో ఎక్కడైనా అమెరికన్ అసెట్స్ అంటే అమెరికన్ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి. అప్పుడు సజ్జనార్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నారు, నేను ట్వీట్ చేశాను, సార్ మన దగ్గర మైక్రోసాఫ్ట్ ఉంది, ఫేస్బుక్ ఉంది, గూగుల్ ఉంది, ఏమైనా అయితే రేపు ప్రాబ్లం అవుతుంది కదా, ఊబర్ ఉంది, అమెరికన్ కంపెనీస్ మీద దాడి చేస్తూ ఉంటున్నారు. మన దగ్గర ఉన్న ఐటీ కంపెనీస్, మేజర్ ఐటీ కంపెనీస్, అమెరికన్ కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారని అన్నాడు. ఆయన ఆఫీస్లో ఎవరో ఎస్ అని చెప్పారు, నాకు మెసేజ్ ఇచ్చారు ట్విట్టర్లో. అది చూసి ఓవైసీ గారికి కోపం వచ్చింది. నెక్స్ట్ డే ఫ్రంట్ పేజ్ స్టోరీ, డెక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా అన్నింటిలో వచ్చింది. ఏంటంటే సురేష్ కొచ్చాట్లు ఇట్లా ట్వీట్ పెట్టారు, దానికి సజ్జనార్ గారు ఎస్ అన్నారు. ఏంటిదని ఎస్ అనేది వాళ్ళ ఆఫీస్లో ఏదో ఇన్స్పెక్టర్ కొట్టుంటాడు సాహిబ్ అక్కడ సెల్లో కూర్చొని. ఓకే, కానీ నేను అడిగింది ఇంతే, మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారా లేదా? ఎందుకంటే మైక్రోసాఫ్ట్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ దగ్గర కర్ర కూడా లేదు. ఒక్కడు రేపు కత్తి తీసుకొని గన్ తీసుకొని వస్తే మీరు ఏం చేస్తారు? మీ దగ్గర ప్రికాషన్ ఉంది, అక్కడ ఉన్న ఎంప్లాయీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారా? మోదీ గారి కేసులో ఏమైందంటే, ఈ వీడియో మాస్ రిపోర్ట్ చేశారు CJP వాళ్ళు. మాస్ రిపోర్ట్ లక్షల్లో రిపోర్ట్ చేసి ఉంటారు వాళ్ళ గ్రూప్స్ నుంచి. ఈ వీడియో ఎట్లయినా తీయాలి మోదీ గారి. ఫస్ట్ వీడియో జూలై 23 ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ వైరల్ అయిపోయింది, 340 మిలియన్ వ్యూస్ వచ్చింది. ఇక్కడ కూడా తీద్దాం, ఫేస్బుక్లో అంతా ఎక్కువ ఉండదు, ఇక్కడ కూడా చేయాలని చెప్పి చేసుంటారు. అది ఏం చేస్తారంటే ప్రాసెస్లో ఫస్ట్ ఇట్స్ ఫ్లాగ్డ్ టు ద మేనేజర్, ఒక మేనేజర్కి ఫ్లాగ్ చేస్తారు.
హైదరాబాద్లో ఒక ఐటీ కంపెనీ ఇది చూసుకుంటుండే ముందు, వాళ్ళ పేరు నేను ఇక్కడ తీసుకోను, కానీ హైదరాబాద్లో ఒక మేజర్ ఐటీ కంపెనీ 2 సంవత్సరాల ముందు డీల్ చేస్తుండే. అవుట్సోర్సింగ్. ఓకే, దే ఆర్ అవుట్సోర్స్ టు దట్ ఐటీ కంపెనీ. వాళ్ళు ఏం చేస్తారంటే చెక్ చేస్తారు, ఫ్లాగ్డ్ వచ్చిన పోస్ట్ని మేనేజర్ కూర్చొని చూస్తాడు కొంచెంసేపు, కరెక్ట్, దీంట్లో మొత్తం అవకతవకలు ఉన్నాయి, సస్పెండ్ అకౌంట్, సస్పెండ్ ద వీడియో అంటారు, తీసే వీడియో బ్లాక్ చేసేయండి. ఇది ప్రాసెస్. దేర్ ఇస్ నో టెక్నికల్ హిచ్. వీళ్ళు దే ఆర్ మేకింగ్ అ ఫూల్ ఆఫ్ ద గవర్నమెంట్, అండ్ గవర్నమెంట్ కూడా తెలుసు ఇట్ ఈస్ నాట్ ఎ టెక్నికల్ హిచ్, కావాలని చేశారు. ఇప్పుడు మనం అడగాల్సి ఉందంటే చేసినోడు ఎవడు, అది మాకు తెలియాలని గవర్నమెంట్ చెప్పాలి. హూ డిడ్ దిస్? ఇప్పుడు సార్, ఇప్పుడు ఈ జంజీ ప్రొటెస్ట్లన్నీ కూడా, ఇప్పుడు సీజేపీ పుట్టింది కూడా ఆన్లైన్లో పుట్టింది, తర్వాత రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు ఏవో ఒకటి రెండు కొత్తగా వచ్చినాయి, రిజర్వేషన్ హఠావ్ ఆందోళన ఇంకోటి బయలుదేరాడు, ఈ జనతా పార్టీని ఇంకొక బృందం, ఇంకొక బొద్దింకలు బయలుదేరాయి. సో ఇదంతా కూడా ఈ ఆన్లైన్ మూమెంట్స్ అన్ని చూస్తుంటే, ఈ మూమెంట్స్ని వీడు ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఈ ఫేస్బుక్ ఆర్ మెటా ఎండోర్స్ చేస్తుందా, ఎంకరేజ్ చేస్తుందా కాదా? వాళ్ళ లాజిక్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను. దే సే వీఆర్ అన్ ఇంటర్మీడియరీ, మీడియం అంటాడు అంతే. మా దగ్గర ఒక పార్క్ ఉంది, పార్క్లో 10 మంది వచ్చి కూర్చుంటారు, వెళ్ళిపోతారు. హౌ ఆర్ వీ రెస్పాన్సిబుల్? కానీ అందరినీ ఒకేలా ట్రీట్ చేయాలి కదా మరి వాళ్ళంతా. అక్కడే వచ్చింది కదా మీరు రైట్ వింగ్, దానికోసం ట్రంప్కి కోపం వచ్చింది. వెన్ హీ వాజ్ ద ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్, ఆయన పెట్టిన పోస్ట్ అని దిగడం మొదలు పెట్టారు. జాక్ డాసీ ఆ టైంలో ఉన్న కోపం వచ్చిన తర్వాత ఎలాన్ మస్క్ టేక్ ఓవర్ చేసుకున్నాను, మీకు గుర్తుంటుంది, ట్విట్టర్ని. ఎక్స్ అయింది. ట్రంప్ అప్పుడు ఇచ్చేసి వెళ్ళిపోయి ఆయన సొంతంగా ట్రూత్ సోషల్ అని పెట్టుకున్నాడు పోస్ట్. దగ్గర ట్విట్టర్ అని వస్తుంది సేమ్ ఆల్మోస్ట్. బహుశా ఆయనే దాన్ని అన్నింటిలో పాపులర్ ఆయనే ఉంటాడు దాంట్లో, ఆ పోస్ట్లో. సో ఈ ట్రంప్ చేసిన మూవ్ ఎందుకు అంటే ఇదే సేమ్ ప్రాబ్లం. ఆయన్ని షాడో బ్యాన్ చేయడము, ఆయన పోస్టులు పెడితే తీసేయడము, ఇదన్నీ చేశారు. వీళ్ళకి ఇదే ప్రాబ్లం అనమాట. వీళ్ళకి ఏంటంటే రైట్ వింగ్ ఉంటే ప్రాబ్లం. మీరు ఏదైనా ఒక ఇస్లామిక్ దాని గురించి చిన్న ఒక కామెంట్ కొట్టినా అది ఇస్లామిక్ ఫోబిక్ అని మిమ్మల్ని ఫ్లాగ్ చేసిస్తారు. నాకు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఫేస్బుక్లో. ఓకే, ట్విట్టర్లో నాకు 25,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను ఇవాళ పొద్దున కొట్టిన పోస్ట్ని 31,000 మంది చూశారు. అంటే నాకు ఉన్న ఫాలోవర్స్ బయట వాళ్ళు చూశారు. ఓకే, సో ఇది అంటే ఏమవుతుందంటే మన యాజ్ పాపులర్, మీరు ఎంత పాపులర్ అవుతారో మీ మీద ట్రాకింగ్ అంత ఎక్కువ అవుతుంది. మీ దగ్గర 5,000 ఫాలోవర్స్ ఉన్నారు, లేకుంటే 3,000 ఫాలోవర్స్ మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, అన్లెస్ యూ పుట్ సమ్ వెరీ సెన్సిటివ్ పోర్నోగ్రాఫిక్ థింగ్ ఆర్ టెర్రరిస్ట్ రిలేటెడ్ తుపాకీ AK-47 పిక్చర్ ఏమైనా వేస్తే ఇంకోటి ఉంటుంది, అప్పుడు తీసేస్తారు వాళ్ళు. కానీ మోదీ గారు ఆబ్వియస్లీ వాస్ టేకెన్ డౌన్ బై ఎ హ్యూమన్ బీయింగ్. మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సింది అంటే మోదీ గవర్నమెంట్ ఎవరు తీశారు మాకు చెప్పండి. హైదరాబాద్లో ఉన్న కంపెనీయా లేకుంటే ముంబైలో ఉన్న కంపెనీయా, ఎవరు దీని వెనక ఉన్నారు? వీ నో దట్ మెటా డైరెక్ట్లీ డజంట్ డూ ఇట్. మీరు డైరెక్ట్ మేము ఎంప్లాయీస్ పెట్టరు దాన్ని. మీరు ఎవరికి అవుట్సోర్స్ చేశారో, ఎవరు చేశారు మాకు ఆ ప్రాసెస్ మొత్తం చెప్పండి. సమన్లు ఇచ్చారు కదా సార్, సమన్స్ జారీ చేశారు కదా. సమన్స్ ఇచ్చారు, వాళ్ళు ఇవ్వరు, డీటెయిల్స్ ఇవ్వరు. తెలిసే వీఆర్ అన్ అమెరికన్ కంపెనీ, మాకు ఇండియన్ సంబంధం లేదంటారు. మరి ఇక్కడ హెడ్ ఏం చేస్తున్నట్టు మరి అదే. సో ఇది యూరోప్లో కూడా జరిగింది. యూరోప్లో మెటా లాంటి కంపెనీస్ ఫైన్ చేయడం మొదలు పెట్టారు. ఓకే, ఏదో చిన్న వర్క్, ఏదో పోర్నోగ్రఫిక్ కంటెంట్ పెట్టారు, లేకుంటే టెర్రరిస్ట్ కంటెంట్ పెట్టారు, పిల్లల్ని హరాస్ చేసే కంటెంట్ పెట్టారని చెప్పి. సో మెటా మీద ఫైన్ వేసినప్పుడు వీళ్ళు ఏమన్నారంటే అమెరికాలో వెళ్ళి ట్రంప్ దగ్గర వెళ్ళి ఏడ్చుకున్నారు. ఎందుకంటే చాలా డబ్బులు ఇస్తారు ట్రంప్కి క్యాంపెయిన్కి. సార్ మమ్మల్ని అక్కడ ఫైన్ కొట్టారు సార్ అంటే, వీళ్ళు ఏం చేశారు, అట్లా నీ మీద ఫైన్ కొట్టాడా? సరే, నేను ఎనీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఫ్రమ్ యూరోప్ కమింగ్ టు అమెరికా 10% టారిఫ్ వేసాడు. వీడు చేస్తే తప్పు వాడు పట్టించుకోవట్లేదు ట్రంప్, కానీ చూపించాలి కదా నా పవర్. అమెరికన్ కంపెనీ వీళ్ళు చాలా మటుకు అడ్వర్టైజింగ్ ఇండియా నుంచి వీళ్ళకి వెళ్తుంది. మెటా కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, మిగతా సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా చాలా డబ్బులు ఇండియా నుంచి వెళ్తుంది వీళ్ళకి, అడ్వర్టైజింగ్ డబ్బులు. ఈవెన్ యూట్యూబ్. అది మనం ఆపాలి. బ్లాంకెట్ టిల్ యూ సార్ట్ అవుట్ దిస్ ఇష్యూ వీఆర్ బ్యానింగ్ యూ ఫ్రమ్ టేకింగ్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ ఫ్రమ్ ఇండియా. ఏం చేసుకుంటారు? అలాంటి యాక్షన్ తీసుకుంటారు. అది ప్రాబ్లం ఏంటంటే మోదీ గవర్నమెంట్ కూడా మళ్ళీ ఎందుకు ట్రంప్తో గొడవ అని చెప్పి చేయరు వీళ్ళు. తీసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి ట్రంప్ నుంచి మళ్ళీ ప్రెజర్ వస్తుంది. ఓకే, ట్రంప్కి ఏంటంటే ఏం లేదు, అమెరికన్ కంపెనీ కాదని ఆయన పిచ్చు ఇంకో ఇది లెవెల్ ప్రేమ కాదు. ఇప్పుడు జరుగుతున్న ఈ పర్టికులర్ ఇది సరే, మీరు ఇష్యూ చేస్తారు, వాడు కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకుంటాడు, ఏమైనా చేయొచ్చు. కానీ ఇఫ్ యూ వాంట్ టు హెరాస్ దమ్, యూ కెన్ హెరాస్ దమ్. గవర్నమెంట్ హెరాస్ చేయాలంటే చాలా మటుకు రూట్స్ ఉన్నాయి వాళ్ళకి. బ్లాక్ చేయడం మొదలు పెట్టవచ్చు. ఓకే, చాలా మటుకు చేస్తుంటాం. మీకు చూడండి, దిస్ అకౌంట్ ఇస్ నాట్ విత్హెల్డ్ ఇన్ ఇండియా ఫర్ డ్యూ టు లీగల్ డిమాండ్ అని మోదీ గారు కూడా అదే చెప్పారు. లీగల్ డిమాండ్ అంట. ఏంటి లీగల్ డిమాండ్? అర్థం కాదు. దిస్ ఇస్ సేమ్ థింగ్. నాకు ఇప్పుడు దాకా నన్ను ఫేస్బుక్లో 2 సార్లు సస్పెండ్ చేశారు. ఐఎమ్ ఎ బ్లూ టిక్ విత్ 1 lakh ఫాలోవర్స్.
2 సార్లు నన్ను సస్పెండ్ చేశారు. ఎందుకు? నేను ఒక పోస్ట్ పెట్టాను, మాస్ రిపోర్ట్ చేశారు. నేను నా అడ్వకేట్ నుంచి ఒక లీగల్ నోటీస్ పంపించాను. వితిన్ 24 hours అకౌంట్ రిస్టోర్ అయిపోయింది. వీళ్ళకి భయం ఉండాలి. మన దేశంలో వీళ్ళకి భయం లేదు. వీళ్ళేమంటున్నాను, అమెరికన్ కంపెనీ, నేను ఐఎమ్ దట్. కొంతమంది అక్కడ ఉండడానికి దండం పెడతారు వాళ్ళకి కావాలంటే. ఫేస్బుక్లో నేను ఉన్నాను సార్, నన్ను ప్లీజ్ తీయకండి సార్ అని చెప్పేసి. మనకు ఆ భయం లేదు. మనం వాట్సాప్లో కూడా కమ్యూనికేట్ చేసుకుంటాను నేను కావాలంటే. సో ఇప్పుడు జరిగిన దాంట్లో చాలా మటుకు ఈ హేట్ వీడియోస్ పెట్టారు చూడండి, అది డెఫినెట్లీ వీళ్ళ దగ్గర అలగృతం ఉంది చెక్ చేయడానికి. వీళ్ళు ఎందుకు తీయట్లేదు? ఎందుకంటే ఆ ఈకో సిస్టమ్ అని చూడండి, ఎవరు ఈ సోకాల్డ్ అవుట్సోర్స్ కంపెనీస్, అక్కడ ప్రాబ్లం ఉంది. అక్కడున్న జిహాదీలు, అక్కడున్న కమ్యూనిస్టులు, అక్కడున్న యాంటీ మోదీ వాళ్ళు చేస్తున్న పని ఇది. వాళ్ళు ఏంటంటే దీన్ని బ్లాక్ చేయరు. ఇంకా నడవని అంటారు. మీరు చూడండి, నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, వాళ్ళ పొద్దున ఐటీ సెల్లో, బీజేపీ ఐటీ సెల్లో పెట్టారు, నన్ను సస్పెండ్ చేసేసారని చెప్పేసి ట్విట్టర్ నుంచి. ఏం లేదు, ఆయన పాపం నార్మల్ ట్వీట్ చేశాడు, ఇమ్మీడియట్లీ మాస్ రిపోర్ట్ చేస్తుంటారు. ఇది మనం అర్థం చేయాలి. ఎవరు మాస్ రిపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ పేర్లంతా మాకు ఇవ్వండి అని గవర్నమెంట్ చెప్పాలి. ఈవెన్ 10,000 మంది ఉంటే మాకు పేరు ఇవ్వండి, గివ్ అస్ ద లొకేషన్, గివ్ అస్ దర్ ఐడెంటిటీ, దెన్ వీ విల్ గో ఆఫ్టర్ దట్. పోలీస్ స్టేట్ అని చెప్పొచ్చు మీరు, ఇది నార్త్ కొరియానా అని అడగొచ్చు. కొంతమంది అడుగుతారు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏమైంది? యువర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. అంతదాకే మీకు ఉంది. ఈవెన్ కాన్స్టిట్యూషన్లో రాసింది అబ్సల్యూట్ ఫ్రీడమ్ కాదు, ఆర్టికల్ 14. ఇట్ కమ్స్ విత్ రెస్ట్రిక్షన్స్. మీరు ఒక మనిషిని రోడ్డు మీద వెళ్ళి తిట్టలేరు, అట్లా నిలబడి మీరు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయలేరు. దానికోసం సోషల్ మీడియాలో చాలా కేర్ఫుల్ ఉండాలి. అట్లాంటి పరిస్థితుల్లో మోదీ గారు అమ్మగారిని తిట్టి లేనిపోయిన లాంగ్వేజ్ ఎన్ని రోజులు ఆ వీడియో తిరిగిందండి? ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి కదా. అదే అలాగే ఉంది. ఏం చేస్తున్నారు మరి? మాకు అలోగృతమ్స్ ఉందండి మీ దగ్గర. మీరు మోదీ అని కొట్టండి, అప్పుడు మీకు వచ్చేస్తుంది 1,00,000 వీడియోలు మీ ముందు ఉంటుంది. సాఫ్ట్వేర్ రన్ చేయండి, దాని మీద ఒకటి స్కాన్ రన్ చేయండి, మీకు యూ విల్ గెట్ ప్లెంటీ ఆఫ్ దిస్. ఇమ్మీడియట్లీ విల్ సస్పెండ్ దోస్ అకౌంట్స్. మీరు అవుట్సోర్స్ చేసే కంపెనీ నిద్రపోతున్నారా? ఇంకొక అలిగేషన్ కూడా ఉంది సార్. యాక్చువల్గా ఈ మెటా అంటే ఇప్పుడు 3 దేని కిందకి వస్తాయి కదా, ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్, ఇవన్నీ కూడా మెటా సంస్థ కిందకి వస్తాయి. ఈ వినియోగదారు అంటే మనందరి తాలూకు డేటా మొత్తం వాడి జేబులో పెట్టుకుంటాడు. ఏదో ఎన్క్రిప్టెడ్ అంటాడు, కానీ ఏ ఎన్క్రిప్టెడ్ ఉండదు. మొత్తం అంతా కూడా మన డేటా మొత్తం వాడి పాకెట్లో ఉంది అని చెప్తారు. అమ్మేసుకుంటున్నాడా డేటాని? డెఫినెట్గా. మీరు ఒకసారి ఫేస్బుక్కి వెళ్ళి ఏదైనా సెర్చ్ చేయండి, ఒకసారి షూస్ అని ఏదైనా ఒకసారి మీరు వెళ్ళి చూస్తుంటారు, ఎక్కడో షూస్ కనిపించింది నాకు ఆన్లైన్ చూద్దామని చెప్పి. నెక్స్ట్ వారం పాటు షూస్ మీ వెనకన తిరుగుతుంది, వాటికి సంబంధించిన కంటెంట్ వస్తూనే ఉంటుంది. మీరు ఎయిర్లైన్ బుకింగ్ వెళ్ళండి, ఏదైనా ఎయిర్లైన్ బుకింగ్ ట్రై చేశారు, ఓకే, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఎయిర్లైన్ బుకింగ్ మీరు ఒట్టి కొట్టారు, హైదరాబాద్ టు వారణాసి, అంతే. మళ్ళీ మీరు బుక్ చేసేదాకా మీ వెంట పడుతుంటారు. ఎందుకు? మొన్న నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను, రోడ్ నెంబర్ 45లో లంచ్కి వెళ్ళాను మా ఫ్రెండ్తో. అక్కడ బండి పార్క్ చేసుకున్నాను, అండ్ మై ఫోన్ వాస్ నాట్ ఇన్ ద ట్రావెల్ మోడ్, ఐ మీన్ లొకేషన్ మ్యాప్ ఆన్ లేదు. కానీ నేను నిన్న ఇంకొక రెస్టారెంట్ సర్చ్ చేస్తున్నప్పుడు అది దట్ గివింగ్ మీ అన్ ఇండికేషన్ యూ పార్క్ హియర్ లాస్ట్ 1 week ago. ఎట్లా తెలిసిందండి నేను అక్కడ పార్క్ చేశానని చెప్పి? సో మీ ఫోన్ ఆన్ ఉంటే చాలు, వాళ్ళకి మీ ఐఎంఈఏ లొకేషన్తో లొకేట్ చేసుకుంటారు వాళ్ళు. ఇది పోలీసు వాళ్ళు కూడా చేస్తారు క్రిమినల్స్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు. సో మీకు ప్రైవసీ అనేది ఏం లేదు, మొత్తం అంతా ఎక్స్పోజ్ అయిపోయింది. ఇప్పుడు నాకు తమాషా ఏమనిపించింది అంటే, వీళ్ళందరూ సిజిపి వాళ్ళు మా ప్రైవసీ పోయిందండి, మాది పోలీసు వాళ్ళు మా ఫేస్ స్కాన్ చేసుకున్నారని. అరే మీరే కదా వీడియో పెట్టింది, నేను ఇన్స్టాగ్రామ్లో నేను ఇక్కడ ఉన్నాను ప్రొటెస్ట్ వెన్యూలో, చూడండి నేను అందరం ఉన్నాం ఇక్కడ, ఫోటోలు తీశారు, ఫోటోలు పెట్టారు, ఇన్స్టాగ్రామ్ పెట్టారు, అన్నీ చేశారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వెంట పడినప్పుడు ఇమ్మీడియట్గా మీ ప్రైవసీ వచ్చేసింది. ఆ రోజు మీరు ఇందిరా పార్క్లో డెమాన్స్ట్రేషన్ చేసినప్పుడు ఎవరైనా కానీ, ఇప్పుడు ఆ రోజు చేసిన దాంట్లో న్యాచురల్లీ వీళ్ళు ట్రయాంగులేట్ చేస్తారు, 3 టవర్స్ తీసుకొని ఎవరెవరు ఆ ఏరియాలో ఉన్నారో వాళ్ళ అన్ని మొబైల్ ఫోన్స్ పోలీస్ దగ్గర ఉంటుంది, ఐబీ దగ్గర ఉంటుంది, నంబర్తో సహా, పేరుతో సహా. దే నో హూ ఆల్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ప్రొటెస్ట్. దే నథింగ్ కాల్ ప్రైవసీ ఎనీమోర్. ఓకే, మీరు ఇక్కడి నుంచి బయటికి దిగానే మీ సీసీటీవీ మిమ్మల్ని కవర్ చేస్తుంది. మీరు సీసీటీవీ వెళ్ళి మూసేస్తారా? మీరు రెస్టారెంట్ లోపల వెళ్తే సీసీటీవీ ఉంటుంది, మీరు ఎక్కడ వెళ్ళినా కానీ మీ ఇంట్లో సీసీటీవీ పడి ఉంటుంది. సో యూఆర్ నథింగ్ కాల్ ప్రైవసీ. సేమ్ విత్ ఇంటర్నెట్. మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేస్తే ఆ గూగుల్ సెర్చ్ కూడా ఇట్ ఈస్ రికార్డెడ్ దట్ యూ సెర్చ్ ఫర్ సచ్ అండ్ సచ్ అ థింగ్ అని. సో మనం ఈ సో కాల్డ్ ప్రైవసీ మీద చేసే సరే, ఇన్ దిస్ కేస్ చాలా మటుకు క్లియర్. మోదీ గారు కానీ ఎవరైనా కానివ్వండి, టు సర్టన్ ఎక్స్టెంట్ జోకులు కొట్టడము, అది చేయడం, ఇది చేయడం, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. చనిపోయిన అమ్మగారి గురించి
మోదీ 3 సార్లు కొట్టారు, తర్వాత పుట్టాడు, ఆ నాన్నగారు చనిపోయిన తర్వాత ఏంటంటే ఇట్ నెవర్ హ్యాపెండ్ యాక్చువల్లీ. గతంలో ఎప్పుడు ఇంత ఇట్ వాజ్ అ కన్సర్టెడ్ క్యాంపెయిన్. ఇట్ వాజ్ అ ప్లాన్డ్ వాట్సాప్ గ్రూప్లో కూర్చొని డిస్కస్ చేసి, టెలిగ్రామ్లోనో వాట్సాప్లో డిస్కస్ చేసి చేసిన క్యాంపెయిన్ ఇది. చేసిన క్యాంపెయిన్. ప్రాబ్లం ఏమైందంటే వీళ్ళది మీరు చూడండి రాజుగారు, ఈ అజిటేషన్ ఎండ్ అయింది చూడండి, ఆ రోజు నుంచి ఇవాళ దాకా ఎవరు పట్టించుకోవట్లేదు వీళ్ళు. మేము మళ్ళీ జంతర్ మంతర్ వెళ్తామన్నాడు 3 రోజుల ముందు అభిజిత్ దీప్కి. అక్కడ వెళ్ళి చూడమని చెప్పండి, ఈసారి కాల్ చేతులు ఎరగొడతారు పోలీసులు. ఓకే, అక్కడ పక్కన వెళ్ళలేడు. ఐఎమ్ గివింగ్ అ డెడ్ లైన్ టు ద గవర్నమెంట్ at 8 PM అని చెప్పి మన సౌరవ్ దాస్ చెప్పాడు. నేను అడిగాను వాళ్ళు 8 PM నాకు చెప్పండి, నిన్ననా మొన్ననా ఎల్లుండా ఎప్పుడు 8 PM ఎప్పుడు వస్తుంది. ఇది జోక్ అయిపోయింది. జస్ట్ బికాజ్ ద సక్సీడెడ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళు అనుకున్నారు మమ్మల్ని అందరూ సీరియస్ ఎవరు సీరియస్ తీసుకుంటాడు. యూ బికమ్ ఇన్ఫ్లుయెన్సర్. గవర్నమెంట్ అంటున్నారు మేము అష్యూరెన్స్ ఇచ్చాము, ఎప్పుడు ఇచ్చాము నాకు తెలియదు. మీరే చెప్పారు కదా ఎఫ్ఐఆర్, అది ఎఫ్ఐఆర్ విత్డ్రా చేసి సుప్రీంకోర్టు చెప్పారు కదా క్రిమినల్స్, మాకు తెలియదు క్రిమినల్స్ మీద కూడా విత్డ్రా చేయాలి మీరు. అది ఎట్లా అవుతుంది? క్రిమినల్స్ మీద ఎట్లా ఎఫ్ఐఆర్ విత్డ్రా చేస్తారు? మీరు అందరినీ ట్రాక్ చేస్తున్నచ్చు, డెఫినెట్గా ట్రాక్ చేస్తాం. ఎంతమంది వచ్చారు అంటే, ఎంతమంది రేపిస్టులు ఉన్నారు, ఎంతమంది మర్డరర్స్ ఉన్నారు మాకు తెలుసు. డేటా ఉంది మా దగ్గర, మేము పట్టుకుంటాం వాళ్ళని. వాళ్ళు బెయిల్ జంప్ చేశారో లేకుంటే వాళ్ళు మిస్సింగ్ కనిపిస్తున్నారో పోలీస్ రికార్డు, అది కూడా పట్టుకుంటాం. సో ఇది జరిగేది. సో అది ఇప్పుడు ఎవరైనా కానివ్వండి, వీళ్ళు అనుకోకూడదు మోదీ గారి మీద ఏదో ఆరోపణ చేసి మోదీ గారిని తిట్టిన తర్వాత మీరు ఎస్కేప్ అవుతారు. నేను కూడా ఫస్ట్ డే మోదీ గారిని ఒక చాలా స్ట్రాంగ్ పోస్ట్లో రెండు ట్వీట్ చేశాను. I was very disappointed, saying that you have surrendered to these fellows, the CJP fellows. కానీ లక్కీలీ గవర్నమెంట్ ఒక వితిన్ 24 hours వాళ్ళు రూట్ మార్చుకున్నారు వాళ్ళు, saying that we will not withdraw FIRs అని. ఇప్పుడు కూడా ఏ ఎఫ్ఐఆర్ విత్డ్రా చేశారు కూడా రాజు గారు, ఆ ఎఫ్ఐఆర్ విత్డ్రా చేయడానికి అంత ఈజీ ప్రాసెస్ కాదు. 1-2 నెలల పాటు టైం పడుతుంది. అండ్ మీరు నేను వెళ్ళి ఛాలెంజ్ చేయొచ్చు అవి ఎఫ్ఐఆర్ ఎట్లా విత్డ్రా చేశారని చెప్పి, కోర్టులోనే పడి ఉంటుంది. నెక్స్ట్ 6 నెలలు 2 సంవత్సరాలు. వీడు ప్రతి వాళ్ళ తలకు ఫ్యామిలీ మెంబర్స్ అదే అడుగుతున్నారు. కరెక్ట్, వై నాట్? దే ఆర్ దేర్ టు మెయింటైన్ డిసిప్లిన్. వాళ్ళు అక్కడ ఉన్నారు, మీరు వెళ్ళి వాళ్ళ మీద రాళ్ళు విసిరితే వాళ్ళు ఊరుకుంటారా? మీరు బ్యారికేడ్ పుష్ చేసుకుంటే వెళ్తే పార్లమెంట్ వైపు, ఇదే టెర్రరిస్ట్ అటాక్ జరిగిన పార్లమెంట్ ఇది. దీంట్లో అక్కడ హ్యూమన్ బాంబ్ ఉంటే ఏం చేస్తారు? కరెక్ట్. ఆధార్ కార్డ్ చెక్ చేయడం మొదలు పెట్టినప్పుడు వెన్యూకి వస్తున్న వాళ్ళ మీద వీడు ఆబ్జెక్ట్ చేశారు అభిజిత్ దీప్కి, ఆధార్ కార్డ్ చెక్ చేయకూడదు మీరు. మళ్ళీ అంటున్నాడు పోలీసు వాళ్ళు చూడాలి ఉండే కదా క్రిమినల్, మాకెట్లా తెలుసు క్రిమినల్? వెన్ యూ ఆర్ స్టార్టెడ్ అన్ అజిటేషన్ యూ ఆర్ రెస్పాన్సిబుల్. స్టేజ్ మీద నువ్వు ఉన్నావు, కింద ఏం నడుస్తుంది నాకు తెలియదు, సారీ, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్. సార్ ఇప్పుడు అయితే జుకర్బర్గ్ అక్కడ క్షమాపణ చెప్పినట్టు యుఎస్ కాంగ్రెస్లో ఇప్పుడు అరుణ్ శ్రీనివాస్ కూడా కోర్టు ముందుకు వెళ్ళి క్షమాపణ చెప్పాలా, లేకపోతే అడ్వకేట్ని క్షమాపణ చెప్పడం సొల్యూషన్ కాదు, ఇది రిపీట్ అవుతుంది మళ్ళీ. పనిష్మెంట్ ఇది నాట్ ఫస్ట్ టైం ఇట్స్ హ్యాపెనింగ్ టు మోదీజీ, దీనికన్నా ముందు కూడా జరిగింది. వీళ్ళకు ఎగ్జాంపులరీ పనిష్మెంట్ ఉండాలి. 2 రోజులైనా మన జైలు వెళ్ళి పండుకోవాలి, ఆ దోమలకు నువ్వు పుట్టుకుంటూ అక్కడ ఉండాలి 2 రోజులు. ఇది వీళ్ళకి అర్థం చేసుకోవాలి. ఫైన్ వేసి వీళ్ళకి ప్రాబ్లం, వీళ్ళకి బిలియన్స్ కట్టేస్తారు వాళ్ళు. యూ షుడ్ ప్రూవ్ దట్ 2 రోజులు మెటా కట్ చేసేస్తే ఎట్లా ఉంటుంది. మోదీ గారు కూడా యూజ్ చేస్తారు ఫేస్బుక్, మోదీ గారు కూడా యూజ్ చేస్తారు ట్విట్టర్, కానీ యూ షుడ్ గివ్ దెమ్ ఎ వార్నింగ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇదే థింగ్ మీరు యూరోప్లో చేయలేరు. యూరోప్లో ప్రైవసీ లాస్ చాలా స్ట్రిక్ట్. మీరు ఒక పోస్ట్ తీయాలంటే కూడా పెద్ద ఇష్యూ ఒకటి. సో యూ హ్యావ్ టు ఫస్ట్ ఇష్యూ నోటీస్ టు మీ సేయింగ్ దట్ మీ పోస్ట్ హేట్ఫుల్. ఎట్లా హేట్ఫుల్ అవుతుంది? ఇఫ్ యూ వాంట్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ బి ఎ స్కై రూట్ నాట్ ఏ కాక్రోచ్ అనగానే ఎట్లా హేట్ఫుల్ అవుతుంది? ఇదే నాకు అర్థం కాదు. దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ ఛాలెంజ్. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మనం ఏం చెప్పకుండా ఊరుకుంటాం. వీ షుడ్ ఛాలెంజ్ దిస్ ఫెలోస్. దే ఆర్ నాట్ గాడ్, దేవుళ్ళు కాదు వీళ్ళు. ఎస్, ఈ మెటా హిపోక్రసీని బయట పెట్టాల్సిందే. ఈ ఎఫ్ఐఆర్ నమోదు కావడం ద్వారా మెటాకి మోదీ సర్కార్ ఒక ఛాలెంజ్, ఒక మెసేజ్ అయితే ఇచ్చింది, ఒక స్ట్రాంగ్ మెసేజ్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు, ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్కి సంబంధించి మెటా సంస్థ హిపోక్రసీ కానీ దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఎలాంటి పనిష్మెంట్ ఉండాలని మీరు కోరుకుంటున్నాడు ఈ మెటా సంస్థది? ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, వాట్సాప్ అయినా, ఏదైనా కానీ ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి ఇలాంటి వాళ్ళ కోసం? ఈ హిపోక్రసీ ఎందుకు? మోదీ గారి వీడియోలను బ్లాక్ చేస్తూ మిగతా అబ్యూజివ్ కంటెంట్ ఉన్నటువంటి వీడియోలను వైరల్ చేస్తూ ఎందుకు చేస్తున్నారు అట్లా? తప్పకుండా మీ ఒపీనియన్స్ షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.